అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక ద్వాదశి మహత్యం సువీర శృత కీర్తి కథ. వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పెను. జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్తాను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవి అన్నియు చేయదగినవి. చెయ్యని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రం నుండి దాటకోరువారును, నరక భయము గలవారును ఈ ధర్మములను తప్పక చెయ్యవలెను. కార్తీక మాసమందు కన్యాదానం, ప్రాతస్నానం, శిష్టుడైన బ్రాహ్మణుడికి పుత్రునికి ఉపనయనం చేయించుటకు దానమిచ్చుట, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనం చేయించై దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మల్లోని పాపములు నశించును. తన ద్రవ్యం ఇచ్చి ఉపనయనం చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రి జపఫలం వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రి జపం, హరిపూజ, వేద విద్యాదానం వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యం కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావులు త్రవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణునకు ఉపనయనం చేయించిన పుణ్యంలో 16వ వంతు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయన దానం చేసిన తరువాత మాఘమాసమందు గాని, వైశాఖ మాసమందు గాని ఉపనయనం చేయించవలెను. సాధువులు, శ్రోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయించిన ఎడల అనంత ఫలం కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పం కార్తీక మాసమందు చెయ్యవలెను. అట్లా చేసిన ఎడల కలిగెడి ఫలం చెప్పుటకు భూమియందు గాని స్వర్గమందు గాని ఎవ్వరికి సామర్థ్యం కలదు. పరద్రవ్యం వల్ల తీర్థయాత్రియు దేవ బ్రాహ్మణ సంతర్పణ చేసిన ఎడల ఆ పుణ్యం ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునికి ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలం కలుగును. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువారు తాను పాప విముక్తులగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వారగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు, చెప్తాను, సావధానుడివై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగం వల్ల దాయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అరోధవ యాస ఆత్మనో యత్పత్నీస అను శృత్యుక్త ప్రకారంగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజు అతని భార్య కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయ్యెను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలలు నిర్మించెను. ఆ పర్ణశాలయందు ఆమె సుందరిమైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసం, వన్యాహారము, అందు సంతాన సంభవం, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పూరాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యంతో లావణ్యముతో ఒప్పియున్నదై చూచివారికి నేత్రానందం కారిణియై ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయస్సు వచ్చింది. మనస్సుకు బహురమ్యంగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు, సువీర, నీ కూతురును నాకిచ్చి వివాహం చెయ్యమని ఆచించెను. ఆ మాట విని రాజు, మునికుమారక, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనము ఇస్తే ఈ కన్యను నీకు ఇస్తాను. ఓ జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించిన బహుధనం నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములు పొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగుననే చేసెదనను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజుకు ఇచ్చెను. ఆ రాజు ఆ ధనం అంతయు గ్రహించి ఆనందించి తృప్తి పొంది ఆ మునికుమారునికి తన కూతురినిచ్చి తన గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారంగా వివాహం అరణ్యమునందే చేసెను. ఆ కన్యయు వివాహం కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కన్నెను. రాజు
ఆ కుమార్తెను చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యం రావచ్చును. ఆ ధనముతో నా జన్మమంతయు గడుచునని సంతోషించెను. రాజు ఇట్లు తలుచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కుమార్తెను చూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి నీవు ఎవరు? ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావని చెప్పమని అడిగెను. దారిద్ర్యంతో సమానమైన దుఃఖం, పుత్ర మృత్యుతో సమానమైన శోకం, భార్య వియోగంతో సమానమైన వియోగ దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాఖ మూల ఫలాదులను భుజించుచు ఈ వనమందు నివాసం చేయుచు కాలం గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకు యవ్వనం రాగానే ఒక మునికుమారుని వల్ల బహుధనం గ్రహించి ఆ మునికి ఇచ్చి వివాహం చేసి ఆ ధనంతో సుఖంగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి ఇట్లనెను. రాజా, ఎంత పని చేసితివి? మూడిని వలె పాపములను సంపాదించుకొంటివి. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమును నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులకు తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండా ఉండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యము చేత వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయుచు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపములకు ప్రాయశ్చిత్తం ఎచ్చటా చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్ల పక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానం ఇచ్చి వివాహం చెయ్యుము. కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడైన వరునికి కన్యాదానం చేసిన వారు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసి వారు పొందేడి ఫలమును యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన పొందేడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాస్తో ఇట్లనియే. బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రధారాదులను, గృహక్షేత్రాదులను, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను గాని ధర్మం అనగా ఏమిటి? పుణ్యలోకం అనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యం. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యం ఇచ్చిన వానికిచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగములు పొందెదను. నీకెందుకు? నీ దారిని నీవు పొమ్ము. ఆ మాట విని యతి స్నానం కొరకు నర్మదా నదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట యముడు వానిని చూసి కళ్ళెర్ర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్రవనమందు రాజు పితరులను కూడా పడవేయించును. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశమందు సుకృతకీర్తి అనువాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములను చేసి ధర్మంగా రాజ్యపాలన కావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గమునందుండే తాను నరకమునకు పడి యమయాతలను నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయం, పుణ్యం చేసినా నన్ను యమలోకమందు ఉంచారని విచారించుచు ధైర్యంతో యముని అడిగెను. ధైర్యముతో యమునితో ఇట్లనియే. సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమును పాపమును చెయ్యని నాకు ఈ నరకమందు ఎందుకు వచ్చింది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే. ఇది కాక స్వర్గమందున్న నన్ను నరకమునకు ఎందుకు పడవేశారు? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని యముడు పలికెను. శృతకీర్తి, నీవన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడని వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించుడివాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. ఆ కుమార్తెకు ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహంతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానం చేసి పెండ్లి చెయ్యుము. కార్తీక మాసమందు కన్యా సంతానం లేని వారు ఒక బ్రాహ్మణునికి ధనమిచ్చిన ఎడల ధనదాతి యగును, లోకాధిపతి యగును.
కన్యలు లేనివారు 2 పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకొని వరునికిచ్చి వివాహం చేసిన యెడల కన్యాదాన ఫలమును పొందును. కాబట్టి నీవు శీఘ్రంగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యం ఇమ్ము. దాని చేత మీ పితరులందరూ తృప్తి నొంది నిత్యం సంతోషింతురు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునికి వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానం చేసెను. ఆ పుణ్య మహిమచేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖంగా ఉండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గములకు పోయిరి. తానును యథాగతంగా స్వర్గమునకు చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువారు విగత పాపులగును. ఇందుకు సందేహం లేదు. కన్యామూలమును ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసిరని వారి పుణ్యమునకు అంతం లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువారు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజం. నా మాట నమ్ము. ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించిన వారు రౌరవ నరకమును పొందుదురు. కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.